హాయ్ ఫ్రెండ్స్, మెరిట్ మిషన్ మనకి కుట్టు తెక్కకుండా నీట్గా కుట్టు పడాలంటే మిషన్ నీట్గా క్లీన్ చేసుకోవాలి. లోపల ఉన్న డస్ట్ అంతా నీట్గా తుడుచుకోవాలి. తుడుచుకొని బ్రష్ ఉంటుంది కదా, బ్రష్తో కూడా నీట్గా తుడుచుకోవాలి. మొత్తం అదంతా మనం స్క్రూ డ్రైవర్తోని మొత్తం ఆ బోట్లన్నీ తీసేసి నీట్గా అది లోపల మనం కట్ చేసుకున్నవన్నీ ధూళి గట్ట ఉంటాయన్నమాట. ఆ ధూళంతా మనం నీట్గా బ్రష్తోని నీట్గా క్లీన్ చేసుకుంటే మన కుట్టు అనేది అక్కడ పడేటప్పుడు ఆ దారానికి అడ్డు లేకుండా ఉంటాయి. అందువల్ల మనకి ఫినిషింగ్ కూడా కుట్టు నీట్గా ఉంటుంది అన్నమాట. లోపల మిషన్ కూడా మనం మొత్తం బ్రష్తో నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఆయిల్ కూడా పెట్టుకోవాలన్నమాట. క్లీన్ చేసాక ఆయిలింగ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. మనం వీక్లీ వన్స్ ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు కట్ చేసినప్పుడు వాటి ఉన్న క్లాత్ యొక్క చిన్న చిన్న దారాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా అందులో ఉండిపోతాయి. దానివల్ల ఏంటంటే సూదికి తగిలి అవి ఏంటంటే అడ్డుగా ఉండిపోయి దారానికి సూదికి అడ్డుపడి కుట్టు మట్టుకు సరిగా రాకుండా పోసుకుట్టు అనేది వచ్చేస్తుంది అన్నమాట. అలాంటప్పుడు మీరు ఇలా మెరిట్ మిషన్ ఏ మిషన్ అయినా సరే ఇలా క్లీన్ చేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది. నెక్స్ట్ మనకి మిషన్ కూడా చాలా రోజులు మనకి మెయింటెనెన్స్ అవుతుంది అన్నమాట ఇలా నీట్గా చేసుకుంటే. ఈ మిషన్ నేను కొని 10 years అవుతుంది. ఇప్పటికీ కూడా చాలా నీట్గా వస్తుంది కుట్టు అయితే. చూసారు ఫ్రెండ్స్, ఇప్పుడు నేను క్లీన్ చేస్తాను. క్లీన్ చేశాక ఒక క్లాత్ తీసుకొని మీకు కుట్టు చూపిస్తున్నాను, చూడండి. చాలా నీట్గా వస్తుంది కుట్టు. మీకు ఎప్పుడైనా కుట్టు వచ్చినా సరే, దారం తెగిపోయినా సరే ఇలా మిషన్ క్లీన్ చేసుకుంటే నీట్గా మనకి ఫినిషింగ్ అనేది నీట్గా కుట్టు తెక్కకుండా నీట్గా వస్తుంది. చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.